అధ్యక్షుడు తోట రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై నవ నిర్మాణ సమితి ఫైర్ అయింది. గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికింది. రాష్ట్ర ప్రజలకు గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు తోట రాజు. నిరంతరం అధికార పార్టీలోకి వెళ్లడం కోసం పార్టీ లైన్ ని వీడి అమరావతి వద్దు, 3 రాజధానుల ముద్దు అని ప్రకటించిన వ్యక్తి గంటా అని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం బూటకమని విమర్శించారు తోటారాజు. ఒక రాజకీయ వ్యవస్థ, ఒక ప్రభుత్వాలు దేని గురించి ఏర్పడతాయనే అంశం మీద మొత్తం దారి మళ్ళీపోయింది. ఈరోజు స్థానిక సమస్యలు కానీ, ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం, వాళ్ళ ఇబ్బందులని కానీ దృష్టిలో పెట్టుకుని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గల్లు కావాలని ఏ రోజు గుర్తురాలా, దాని గురించి మాట్లాడలా. విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం. అయ్యా నేను అడుగుతున్నాను, విశాఖపట్నం తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకేంటయ్యా అన్యాయం చేసింది? నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో? అసలు ఎందుకయ్యా నీకు చట్టసభల మీద ఆరాటం? 2019 తర్వాత గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళావు నువ్వు? విశాఖపట్నం సమస్యల మీద కానీ, విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ, విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి? తీసుకురా. విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభల్లో ఏం మాట్లాడావు? వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఇతర ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దాడి ఏంటి? 4.5 సంవత్సరాలేమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో? నువ్వు చివరి వెళ్ళి తెలుసావా? నువ్వు సెలబ్రిటీవయ్యా? దేని గురించి? ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అన్నా దేని గురించి సెలబ్రిటీ నువ్వు? మా బాధ మాకు మేము పడతా వచ్చాం, ఏదో మాలాంటి వాళ్ళు మిగిలాము కాబట్టి అక్కడ కాపాడాం. ఇప్పుడు విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు? ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లు ఏంటి? ఒక ఉద్యోగం కోసం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా? లేదు. అలా పాపం